ప్రైజ్‌లో ఈరోజు దేవుని కృప అంటే ఏందో తెలుసుకుందాం. దేవుని కృప అనేది మన జీవితంలో అద్భుతమైన వరం. కృప అంటే మనం అర్హులు కానప్పటికీ దేవుడు మనపై తన ప్రేమను కుమ్మరించి అర్హులుగా మార్చి ఆశీర్వాద మార్గంలో తీసుకువెళ్ళేదే దేవుని కృప. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2, 8, 9 వచనాలు చూసినట్లయితే, మన విశ్వాసం చేత కాదు గానీ, ఆయన కృప చేతనే రక్షింపబడి ఉన్నామని అక్కడ అది మీ వల్ల కాదు, అది దేవుని వరం అని ఈ వచనంలో మనం గమనించొచ్చు. అంటే మన ప్రయత్నాల వల్ల కాదు, మన శ్రమల వల్ల, మన తెలివి, జ్ఞానం వల్ల కాదు. దేవుని కృప వల్లే మనం నిలబడతాం. దేవుని కృప వల్లే మనం బ్రతికి ఉన్నామని దాని అర్థం. బైబిల్‌లో ఒక ఉదాహరణ చూసినట్లయితే, ఒక కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి ఆస్తిని సమస్తం తీసుకొని వెళ్ళిపోయి, పాపమైన జీవితంలో వృధా చేశాడు. తర్వాత అతడు పశ్చాత్తాపడి తిరిగి ఇంటికి వెళ్ళాలని తిరిగి వస్తాడు. అయితే తండ్రి అతని మీద కోపం చూపలేదు. అక్కడ దూరంలో ఉన్నప్పుడే చూసి పరిగెత్తుకొని ఎళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకొని ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అది దేవుడి కృప. మన అర్హత కాదు. ఆయన ప్రేమది. రోమా 5:8లో కూడా చూసినట్లయితే, మనం పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే దేవుడు మనల్ని మొదటగా ప్రేమించి, మనం పాపులమై ఉన్నప్పటికీ ఆయన మన కొరకు చనిపోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మన కుటుంబాలు, మన ఆశీర్వాదాలు, మన జీవితం, మనం చేసే ప్రతి కార్యము ఆయన కృప వల్లనే జరుగుతుందని గుర్తుపట్టాలి. ఆయన కృప మన బలహీనతలో కూడా శక్తిని అనుగ్రహించి మనల్ని సంపూర్ణంగా మార్చి, మన బలహీనతలో దేవుడు పనిచేస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.